అని ఏదైతే మన కింద లోగోలో కూడా కనిపిస్తుంది మనకి. సో అకౌంటబిలిటీ ఉండాలని ఎవరు కోరుకోరు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ నిజానికి ఎంతవరకు అకౌంటబిలిటీ ఉందో ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు తెలిసినంత గొప్పగా వేరే వాళ్ళకి తెలియదని అనుకుంటున్నాను నేను. సో ఆ అకౌంటబిలిటీని తీసుకురావాలి. అట్లీస్ట్ ఆ ఆలోచన జనాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడో చచ్చిపోయింది, దాన్ని మళ్ళీ నిలబెట్టాలి. ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది, దాన్ని వాడుకోండి అని ఒక ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని వాడుకొని ఎలాంటి ప్రశ్ననైనా నేను ఎదుర్కోవడానికి రెడీ అని అంటున్నారు. మరి తిలక్ సార్ ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సో ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడదాం అనేసి అనుకుంటున్నాం సార్. సార్ టు స్టార్ట్ విత్, ఫస్ట్ మీ వస్త్రధారణ గురించి చెప్పండి సార్. ఎందుకు మీరు పూర్తి స్థాయిలో ఒక రైతుని రిప్రజెంట్ చేయడం కోసం అట్లాంటి డ్రెస్ వేసుకున్నారా? ప్లస్ మీ చేతికి ఉన్న ఆ దారాలు అవన్నీ చూస్తుంటే ఏదో రైట్ వింగ్కో లేకపోతే బీజేపీకో అఫిలియేటెడ్గా ఉన్నట్టుగా ఏమైనా ఒక... So I can just use ChatGPT, right? Why do I have to attend your workshop? See, that's the biggest misconception, that only ChatGPT is AI, only Gemini is AI, right? There are more than 1500 AI tools. All of it, these AI tools are automating some part of the work. But if you are working in India, there are these top 10 AI tools which are automating data analysis, software development, software testing, Excel, PowerPoint, right? And these top 10 AI tools we teach in our 3 hours AI tools workshop, which is going to happen upcoming Sunday, right? And usually this workshop is for 2000 rupees, but for first few seats we have kept it just 9 rupees. Oh wow, and that's such a less pricing, right? So how can I join this workshop though? You can simply click on the link below and join right now. ఈ విధంగా పంచెలో ఉండడం వల్ల అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించి ఆ తర్వాత దాన్ని కొనసాగించడం తప్ప దీంట్లో ప్రత్యేకంగా ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. రెండో విషయము, మీరన్నట్టు చేతికి ఉన్న కంకణాల గురించి మాట్లాడారు. ఇది మీకు కూడా తెలుసు, హిందుత్వానికి సంబంధించి దేవాలయాల్లోనో లేదా మరొక వ్రతానికి సంబంధించి ఇంకొకటో కంకణాలు ధరిస్తారు. హిందుత్వము అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే అని అనుకుంటే అది చాలా పొరపాటు. హిందుత్వం అంటే కేవలం బీజేపీ పార్టీకో లేదా మరొకరికో సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే హక్కు ఉంది. ఆ హక్కు నాకు ఉంది. అంత మాత్రాన అది ఒక పార్టీకి సంబంధించిన అంశం అయితే మాత్రం కాదని నేను భావిస్తానన్న. థ్యాంక్ యూ. డ్రెస్ కోడ్ సరే, కనీసం మీరు కాళ్ళకు చెప్పులు లేకోకుండా తిరుగుతుంటారు, కారణం ఏంటి అసలు? చెప్పులు వేసుకోకపోవడానికి కూడా కారణము ప్రత్యేకంగా ఏం లేదన్నా, ఇలాంటి ముక్కుబడులో లేదంటే మరొకటో అయితే కాదు. 2024 ఏప్రిల్ 23వ తేదీన ఇంట్లో ఒక పూజా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత 2 రోజుల తర్వాత నేను నామినేషన్ వేయాల్సి వచ్చింది. పూర్ణాహుతి పూర్తిగా కాకముందే బయటకు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజు బయటకు వెళ్ళడం జరిగింది చెప్పులు లేకుండా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇలా ఉండడం కంఫర్ట్గా ఉంది కాబట్టి ఉంటున్నాను. ఎక్కడా చెప్పులు వేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుట్వేర్ ధరిస్తాను. అందులో ఎటువంటి కండిషన్స్ అయితే లేవన్నా. రామచంద్ర యాదవ్ గారు.